సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. వైసీపీ అధికారంలో కొనసాగిన 5 ఏళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వైసీపీ నేతలకే సాధ్యం కాకపోయేది. కేవలం 5-6 నేతలకు మాత్రమే జగన్ తాడేపల్లి ప్యాలెస్ లోకి అడుగు పెట్టే యాక్సెస్ ఉండేది. వారు మినహా పార్టీలో ముఖ్య నేతలు జగన్ దగ్గరకు వెళ్లాలన్నా నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇదంతా ఒకెత్తు. జగన్ ఎక్కడైనా బహిరంగ సభలకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వచ్చారంటే ఆ ప్రాంతంలో అధికారులు చుట్టూ పరదాలను కట్టేవారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలను హౌస్ అరెస్టులు చేసేవారు, చెట్లను నరికేసేవారు. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ దగ్గరకు రానివ్వకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేవారు. రాజకీయ నాయకుడు అంటే ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేవాడు అని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ అర్థాన్ని మార్చేశారు. రాజకీయ నాయకుడు అంటే ఓ రాజ్యానికి రాజులా, ప్రజలను అంటరాని వారిగా చూడాలన్నట్లుగా 5 ఏళ్ల సీఎం హోదాల జగన్ వ్యవహరించారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినా మార్పు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేసి ప్రతిపక్ష హోదాకు కూడా జగన్ ఆయన పార్టీ తగదని తీర్పిచ్చారు. అంత దారుణ ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అహంకారం ఇసుమంతైనా తగ్గలేదు. ఆయన తీరు ఏమాత్రం మారలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒకంత సంతోషమైతే వ్యక్తం చేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు అధినేతను కలిసే అవకాశం రాలేదు. ప్రతిపక్షంలో ఉంటే అయినా అప్పుడప్పుడు జగన్ ప్రజల్లోకి వస్తారు, తద్వారా ఆయన్ను కలిసే అవకాశం ఉంటుందని భావించారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినా ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుందని భావించారు. కానీ అధికారం కోల్పోయినా జగన్ తీరులో మార్పు రాలేదు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాలంటే అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించుకుని వచ్చినట్లే. సుమారు 100 మంది సెక్యూరిటీని దాటుకొని జగన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాలి. అది సాధ్యం కాని పని. పలు జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్దకొచ్చి సెక్యూరిటీ సిబ్బందితో తిట్లు తిని వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డిని ఈజీగా కలవచ్చు, మన సమస్యలు చెప్పుకోవచ్చంటూ కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వచ్చారు. అక్కడ వచ్చిన వారికి అసలు విషయం అర్థమైంది. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అహంకారం తగ్గలేదని. జగన్ను కలిసేందుకు దాదాపు వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి నివాసం వద్దకు వచ్చారు. జగన్ను కలిసే అవకాశం ఇవ్వాలంటూ అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు. మేమంతా వైసీపీ కార్యకర్తలం, పార్టీ కోసం గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాం, మాకు కూడా ఆయన్ను కలిసి అవకాశం లేదా అంటూ ప్రశ్నించారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జై జగన్ అంటూ, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఓ జిల్లా స్థాయి వైసీపీ నేత ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్లో వ్యక్తితో మాట్లాడండి అంటూ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ఫోన్ ను తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందిలోని ఓ వ్యక్తి ఫోన్ ను పక్కనే ఉన్న గార్డెన్ లో విసిరేశాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా చేయబట్టే 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. ఇంకా మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఈ మాత్రం సీట్లు గెలిచే పరిస్థితి కూడా ఉండదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు దాదాపు మెడపట్టి తోసేసినంత పని చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు జగన్ను తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వీలు దొరికినప్పుడల్లా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నేతకే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిలా ఆయనకు అవసరం ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తే ప్రజలు సరైన సమయంలో, సరైన రీతిలో గట్టి గుణపాఠం చెప్తారు. జగన్ కు అలాగే చెప్పారు కూడా. ప్రస్తుతం జగన్ తాడేపల్లి క్యాంపస్ వద్ద వైసీపీ నేతలకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రజల మధ్యనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వారిని చూసి నేర్చుకో జగన్ అంటూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసే రోజులు దగ్గరలోనే ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్ అహంకారం వైసీపీని ఖాళీ అయ్యేలా చేస్తుందని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.